యుఎన్హెచ్ఆర్సీలో యుఎన్జిఏలో ప్రతి సంవత్సరం ఇదే మాటలు వినిపించడం పాకిస్తాన్కి కామన్ అయిపోయింది. యుఎన్ సమావేశం అనగానే పాకిస్తాన్ హిందుత్వం అనేది ఫాసిజం అని అంటది. భారత్ మైనార్టీ రైట్స్ ఉల్లంఘిస్తున్నది అంటది. ముస్లిం వారసత్వం ప్రమాదంలో ఉందని ప్రపంచ వేదికల మీద భారత్ను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇది కొత్త కాదు, ఇదంతా వారి రొటీన్ స్పీచ్లో భాగమే. అంతేందుకు 2019లో రామ మందిరంపై తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే కళ్ళు దాగిన కోతి లెక్క గెంతులేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఇది ముస్లింలకు వ్యతిరేకమైన తీర్పు అనడం, భారత్ ముస్లింలను పరాయి దేశ పౌరుల్లా చూస్తుందని చెప్పడానికి ఇదే రుజువు అంటూ అప్పుడు కూడా ఇదే ప్రొపగండా, ఇప్పుడు కూడా అదే ప్రొపగండా. భారతదేశానికి పెరుగుతున్న ప్రతిష్ట పైన పాకిస్తాన్లో రోజు రోజుకు అసహనం పెరుగుతూనే వస్తుంది. ప్రతి పెద్ద ఈవెంట్కి ఒక దుష్ప్రచారం అనేది ఒక వ్రతంలా నియమంలా పెట్టుకొని చేస్తా ఉన్నారు. చంద్రయాన్ విజయం అయినా, G20 సమ్మిట్ అయినా, డిఫెన్స్ ఎక్సర్సైజులైనా, విదేశీ పెట్టుబడులు రావడమైనా వెంటనే పాకిస్తాన్ మీడియాలో కౌంటర్ నరేటివ్ స్టార్ట్ అవుతుంది. ఏమని? భారత్లో మైనార్టీలు సురక్షితం కాదు. దీనికి మించి ఇంకేముండదు. అంటే భారత్ని చెడు చూపించడం వాళ్ళకు పాత స్ట్రాటజీ అండ్ సర్వైవల్ టూల్. ప్రతి భారత విజయాన్ని, తీర్పును, సాంస్కృతిక వేడుకను, ప్రతి గొప్ప నిర్ణయాన్ని ముస్లింలపై అణచివేతగా, తప్పుడు కథగా మార్చి ప్రపంచానికి చెప్పే పద్ధతి. ఇది ఏళ్ల తరబడి జరుగుతున్న అదే పాత నాటకం.